హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళితే మొదటి ఆర్టికల్, ప్రముఖ దినపత్రికలో ప్రచురించినటువంటి మొదటి ఆర్టికల్ చూడండి. ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ తుది పరిశీలనలో ప్రతిపాదనలు, జాబితాలో అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు అనేటువంటి ఆర్టికల్ మనం చూడండి. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో 3000 పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తుంది. సంస్థలో కారుణ్య నియామకాల మినహా గత 10 ఏళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరుగుతుంది. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా 65% నుంచి 100%కి చేరింది. దీంతో సిబ్బందిపై అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో 3000 పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఆర్టీసీలో 3035 ఉద్యోగాలను భర్తీ చేస్తామని క్లియర్గా మన పొన్నం ప్రభాకర్ గారు తెలియడం జరిగింది. మరి పోస్టుల భర్తీ ప్రతిపాదన ఏ విధంగా ఉందంటే ఒకసారి చూడండి. ఉద్యోగ విభాగం, పోస్టుల సంఖ్య, డ్రైవర్ పోస్టులు 2000 పోస్టులు, శ్రామిక్ 743 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84 పోస్టులు, డిఎం, ఏటీఎం, మెకానికల్ ఇంజనీరింగ్ 40 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23 పోస్టులు, మెడికల్ ఆఫీసర్స్ 14 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయనేటువంటిది, పోస్టులు ఈ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ ఆర్టికల్లో క్లియర్గా మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రముఖ దినపత్రికలో కూడా ఆర్టీసీలో 3500 ఉద్యోగాలు అనేటువంటిది సేమ్ అనే ఆర్టికల్ అనేటువంటిది ప్రచురించడం జరిగింది. నియామకాల ప్రక్రియ మొదలుపెట్టినామనేటువంటిది ఈ పొన్నం ప్రభాకర్ మన మంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీలో వివిధ విభాగాల్లో 3500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రూప్ 1 దరఖాస్తు గడువు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. గ్రూప్ 1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2,70,000 దరఖాస్తులు వచ్చినాయని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. గ్రూప్ 1 దరఖాస్తు స్వీకరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 563 పోస్టుల భర్తీగాను ఇటీవల గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ ఆర్టికల్లో ఈ రోజుతో గ్రూప్ 1 దరఖాస్తు అనేటువంటిది ఈ రోజు గురువారం సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్ అనేటువంటిది క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. పోస్టులు 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు 2,70,000 మంది మాత్రమే అప్లికేషన్ చేసుకున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ అంటే సేమ్ ఇదే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే పోస్టులకి జారీ చేసినప్పుడు 3,70,000 పైసలకు అప్లికేషన్స్ వచ్చినాయి దాదాపుగా. ఇప్పుడు అప్లికేషన్ల సంఖ్య అనేటువంటిది తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే, పాస్ పర్సంటేజ్ తొలగింపునకు సర్కారు చర్యలు. ఆర్టికల్లోకి వెళ్తే డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 45% మార్కులు ఉంటేనే డిఎస్సికి దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఈటీఈ కొన్ని మార్పులు చేసింది. 2011 జూలై 29 కంటే ముందు పాస్ అయిన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్సీఈటీ గెజిటెడ్ జారీ చేసింది. ఆ తర్వాత పాస్ అయిన వారికి బీసీలకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో పేర్కొంది. ఈ రెండింటినీ ప్రస్తుతం డిఎస్సి 2024 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది. త్వరలో దీనిపై అధికారికంగా ఉత్తర్వు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సుమారు 14,000 దరఖాస్తులు వచ్చాయి. ఏ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే 2011 కంటే ముందు పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు బీఈడీతో పాటు. కానీ డిగ్రీలో ఏ పాస్ పర్సంటేజ్ అవసరం లేదు, నార్మల్గా పాస్ అయితే సరిపోతుంది అనేటువంటిది, ఆ పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళు మాత్రం డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే ఓసీలకు 50% ఉండేది, డిగ్రీలో 50% రావాలి, బీసీ ఎస్సీ ఎస్టీలకు 45%గా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళు డిఎస్సికి అర్హులు. మరి ప్రస్తుతం ఈ పర్సంటేజ్ని ఏ విధంగా తగ్గించడం జరిగిందంటే ఓసీలకు 50% ఉన్నదాన్ని ప్రజెంట్ అంటే 2011 తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు మరి ఏ విధంగా ఉండాలి, ప్రజెంట్ ఏ విధంగా పర్సంటేజ్ ఉండాలి డిగ్రీలో అంటే, సో వాళ్ళకి బీసీలకు ఓసీలకు 45% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉంది, ఓసీలకు 50% ఉంది, దాన్ని 45%గా తగ్గించడం జరిగింది, అంటే 5% తగ్గించారు. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకు 45% ఉంటే దాన్ని ఏం చేశారంటే 40%గా తగ్గించడం జరిగింది. సో ఈ వీడియోలో మనం విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి 3 ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శేఖర్ సార్ క్లాసెస్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.